కార్తీక పురాణం రెండవ రోజు పారాయణం. రెండవ అధ్యాయం. కార్తీక సోమవార వ్రతం. వశిష్ఠ ఉవాచ. ఓ జనక మహారాజా, వినినంత మాత్రం చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా. అందున ఈ నెలలో శివుడికి ప్రీతికరమైన సోమవార వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదలను ఆచరించిన వాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంది. మొదటిది ఉపవాసం, రెండవది ఏకభుక్తం, మూడవది నక్తము, నాలుగవది అయాచితము, ఐదవది స్నానము, ఆరవది తిలాదానం. మొదటిది ఉపవాసం. శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం రోజున పగలంతా భోజనం చేయకుండా గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసిన తరువాత తులసీతీర్థం మాత్రమే సేవించాలి. రెండవది ఏకభుక్తం. సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాదులను యథావిధిగా చేసుకుని మధ్యాహ్న భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శివుడి తీర్థమో తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి. మూడవది నక్తము. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయవచ్చు. నాలుగవది అయాచితం. భోజనం కోసం తమకు తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితం. ఐదవ స్నానం. పైవాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినా చాలు. తిలాదానం ఆరవది. మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం రోజున నువ్వులు దానం చేసినా సరిపోతుంది. పై 6 పద్ధతుల్లో దేన్ని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ తెలిసి కూడా ఏ ఒక్కదాన్ని ఆచరించని వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని హర్షవాక్యం. ఈ వ్రతం ఆచరణ వలన అనాథలు, స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యం పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు కూడా పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవంతుని ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివసన్నిధిని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చమక సహిత శివాభిషేకం చేయడం ప్రధానం అని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను. నిష్ఠురి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణుడికి నిష్ఠురి అనే కూతురుండేది. పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఆమెకు గుణాలు మాత్రం శ్రేష్టమైనవి రాలేదు. దుష్టగుణ భూయిష్టమైన గయ్యాళిగాను కాముకురాలుగాను తిరిగే ఈ నిష్ఠురిని ఆమె గుణాల వల్ల కర్కస అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కసని సౌరాష్ట్ర బ్రాహ్మణుడు అయిన మిత్రశర్మ అనే వానికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాకుండా సహృదయం కూడా కావడం వలన కర్కస ఆడినది ఆట పాడినది పాటగా కొనసాగుతూ వచ్చింది. పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడంతో మోజు చంపుకోలేక కొంత, భార్యను వదిలివేయడం తన వంశానికి పరుగు తక్కువ అనే ఆలోచన కొంత వలన మిత్రశర్మ కర్కస పెట్టే కఠినమైన హింసలన్నిటినీ భరిస్తూనే ఉండేవాడు. కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకరోజు ఆమె విటులతో ఒకడు ఆమెను పొందుతూ, నీ మొగుడు బ్రతికి ఉండడం వలన మనం తరచూ కలుసుకోలేకపోతున్నామని రెచ్చగొట్టడంతో కర్కస ఆ రాత్రికి రాత్రే నిద్రలో ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకుని వెళ్ళి ఒక పాడుపడిన నూతిలో విసిరివేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకి ఆమె విటల బలం ఎక్కువ కావడం వల్ల అత్తమామలు ఆమెను ఏమీ అనలేక తామే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కస కన్ను మిన్ను కాన్న
కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపచేసి తన విటులకు తార్చి దాని ద్వారా సొమ్ము తీసుకునేది. కాలం గడించింది. దాని బలం తగ్గింది. యవ్వనం పోయింది. శరీరంలోని రక్తం పలచబడటంతో కర్కశ జబ్బు పడింది. ఎంతోమంది పురుషోత్తములతో సాగించిన క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తిలాంటి మేని పుళ్ళు పడిపోయింది. జిగి తగ్గిన కర్కశ దగ్గరికి విటులు రావడం తగ్గిపోయారు. ఆమె సంపాదన పడిపోయింది. చివరికి అక్రమపతులకే కానీ సుతులకు నోచుకొని ఆ నిష్ఠుర తినడానికి తిండి, ఉండడానికి ఇంత ఇల్లు, ఒంటి నిండా కప్పుకోవడానికి బట్టలు కూడా కరువయ్యాయి. కొన ఊపిరితో ప్రాణాలతో నడివీధిన పడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు లేకుండా పోయింది. యమదూతలు ఆ జీవిని పాశబద్ధన చేసి నరకానికి తీసుకుని వెళ్ళారు. యముడు ఆమెను దుర్భరమైన శిక్షలను విధించాడు. భర్తద్రోహికి భయంకర నరకం. భర్తను విస్మరించి పురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాలను కౌగలించుకునేలా చేశాడు. భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముళ్ళగదతో ఆమె తల చిట్లిపోయేలా కొట్టించారు. భర్తను తిట్టినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు కర్కశ పాదాలను పట్టుకొని కఠినమైన శిలలపై వేసి బాధించారు. సీసం కాచి చెవులలో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకు గాను ఆమె ముందు 10 తరాల వారు, తర్వాత 10 తరాల వారు ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వారిని కుంభీపాకంలో కుమిలిపోసాగారు. నరక అనుభవం తర్వాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించింది. 15వ జన్మలో కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది. సోమవార వ్రత ఫలంతో కుక్క కైలాసం పొందటం. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం రోజున ఆ బ్రాహ్మణుడు పగల ఉపవాసం ఉండి శివుడికి అభిషేకాలు మొదలైనవి నిర్వహించి నక్షత్ర దర్శనం తర్వాత నక్తం తీసుకోవడానికి సిద్ధపడి ఇంటి బయట బలి విడిచిపెట్టాడు. ఆ రోజంతా ఆహారం దొరకక ఉన్న కుక్క ప్రదోష రోజున ఆ బలి అన్నాన్ని తిని బలిభోజనం వల్ల దానికి పూర్వస్మృతి కలిగి, "ఓ బ్రాహ్మణ, రక్షించు" అని కుయ్యి అని అరిచింది. దాని అరుపులు విని వచ్చిన బ్రాహ్మణుడు కుక్క మాట్లాడటం చూసి ఆశ్చర్యపోతూనే, "ఏం తప్పు చేశావు? నిన్ను నేను ఎలా రక్షించగలను?" అని అడిగాడు. అందుకు ఆ కుక్క, "ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణ స్త్రీని. కామంతో కళ్ళు మూసుకుపోయి కాముకురాలనై చేయకూడని పనులు చేశాను. భర్త హత్యకు, వర్ణసంకరానికి కారకురాలనై పతితను. ఆ పాపాలను అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికి 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా నా పూర్వజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు. దయచేసి వివరించు" అని కోరుకుంది. బ్రాహ్మణుడు అంతా జ్ఞానదృష్టితో తెలుసుకుని, "ఓ సునకమా, ఈ కార్తీక సోమవారం రోజున ప్రదోష సమయం వరకు పస్తుతో ఉండి నేను వదిలిపెట్టిన బలిని తిన్నందువల్ల నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగింది" అని చెప్పాడు. దాంతో ఆ కుక్క, "కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో దయచేసి తెలుపు" అని కోరిన తర్వాత దయాపరుడైన ఆ బ్రాహ్మణుడు తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం రోజు వ్రతఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా వెంటనే ఆ కుక్క తన శునకదేహాన్ని విడిచిపెట్టి దివ్య స్త్రీ శరీరంతో, ప్రకాశవంతమైన వస్త్రాలతో, పితృదేవతలతో కలిసి కైలాసానికి చేరుకుంది. కాబట్టి ఓ జనకరాజా, నిస్సంశయంగా శ్రేయస్కరమైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పకుండా ఆచరించు అని వశిష్ఠుడు చెప్పడం ఆపాడు. 2వ అధ్యాయం సమాప్త. 2వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.